ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చిన విచారం లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అంశాల వారీగా మద్దతిస్తున్నాం. రాష్ట్రాన్ని మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది. గతంలో మా బాబాయిని పోటీకి పెట్టింది. ఇప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురాలని చేసింది. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక ఎన్నికలయ్యాక కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతుపై సమాధానం దాటవేసిండు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా నాకు ఎలాంటి విచారము లేదు, నాకు సంతోషం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. 56 నెలల పాటు పాలనలో నా వంతుగా నేను శాయశక్తులా కృషి చేసి చిత్తశుద్ధితో పనిచేశాను. కోట్ల మంది ప్రజలకు సహాయం అందించడం నాకెంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా నాకు ఎలాంటి విచారము లేదు. 2019 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, చెప్పిన పనులను చేశాం. మేనిఫెస్టోలో 99% పనులు అమలు చేశాం. మా మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్లి చూపించి ఇవి మేము చేశామని చెప్పి వారి విశ్వాసాలను పొందుతున్నాం కాబట్టి సంతోషంగా ఉంది అని వ్యాఖ్యానించారు. తిరుపతిలో బుధవారం ఏర్పాటు చేసిన ఇండియా టుడే విద్యా సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖాముఖిలో ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిండ్రు. భాజపాకు అంశాల వారీగా మేము మద్దతు తెలియజేస్తూ వచ్చినామని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు.